రాష్ట్రంలో అందరూ చర్చించుకున్న విషయం ఎస్ఎల్బీసీ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కి సంబంధించి పనులు మళ్ళీ స్టార్ట్ చేసింది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. సో 60 మంది పని చేయడానికి వెళ్ళగా దాంట్లో 8 మంది అక్కడే చిక్కుకుపోయినారు. సో వీళ్ళు వర్క్ చేసేటప్పుడు అక్కడ ఆ రూఫ్ కూలిపోయి బురద మట్టి వచ్చేసి చాలా మంది బయటికి వచ్చేసినారు. 8 మంది మాత్రం రాలేకపోయినారు. సో అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు, అక్కడ వెళ్ళినప్పుడు 60 మందిలో కేకలు వినిపించడంతో మిగతా వాళ్ళందరూ కూడా అలర్ట్ అయినారని. అంతకుముందుకే మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, డేంజర్ జోన్లోకి మనం అడుగు పెడుతున్నాము అని చెప్పేసి. ఆలోపే కొద్దిమంది మట్టి దిబ్బలు బురద వాటర్ రావడంతో, ముఖ్యంగా బురద మట్టి పడడం మట్టి దిబ్బలు పడిపోవడంతో అక్కడ కొద్దిమంది కేకలు వేసినారు కార్మికులు. ఆ కేకలు విని మిగతా వాళ్ళందరూ కూడా పరుగు బయటకు వచ్చేసినారు. కొద్ది దూరం వచ్చిన తర్వాత అక్కడున్న లోకో పైలట్స్ ట్రైన్ల ద్వారా బయటకు వచ్చేసినారు. 60 మందిలో 48 మంది బయటికి రాగా 8 మంది లోపల చిక్కుకున్న విషయం అందరికీ తెలిసిందే. సో 8 మంది అసలు లోపల మట్టి కుప్పల వాళ్ళు కూరుకుపోయి ఉన్నారు. అక్కడ ఆ మిషన్ ఏదైతే పనిచేస్తున్న మిషన్ కెపాసిటీ వచ్చేసి ఆ మిషన్ వెయిటే 2000 టన్నులు అంట. మిషనే ఆ బురద ఆ మట్టి కాకుండా అక్కడ మట్టి దిబ్బలు పడిపోవడంతో రూఫ్ పడిపోవడంతో 2000 వెయిట్ ఉన్న ఒక మిషన్ 90 మీటర్లు వెనుకకు వచ్చేసిందంట. 90 మీటర్లు ఆ మట్టి దిబ్బల దెబ్బతో 90 మీటర్లు ఆ మిషన్ వెనుకకు వచ్చిందంటే ఆ మట్టి దిబ్బలు పడ్డ ఆ బరువు ఎంత ఉండొచ్చు? సామాన్య ప్రాణాలు ఎంత మట్టి దిబ్బలు పడితే 8 మంది లోపలే చిక్కుకుపోయారు. ఇక్కడ ముఖ్యంగా రాష్ట్రంలో 8 మంది ప్రాణాలు అక్కడ అటు ఇటుగాని ఉన్న పరిస్థితుల్లో ఎందుకు గవర్నమెంట్ అసలు స్పందించట్లేదు? 8 మంది ప్రాణాలతో అక్కడ ఉన్నారా లేదా అనే ఒక డైలమాలో 8 మందికి సంబంధించి వాళ్ళు మన రాష్ట్రం వాళ్ళు కాదు కదా, అందుకే ఇంత లైట్ తీసుకుంటున్నారా? సో 8 మంది ప్రాణాలంటే లెక్కలేదా అంటే వాళ్ళు మన స్టేట్ వాళ్ళు కాదు కదా అని. సో ఈ 8 మంది కూడా జార్ఖండ్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి కార్మికులు. అందులో ఒక ప్రత్యక్ష సాక్షి చెబుతున్న మాటలు ఏంటంటే, అసలు లోపల వాటర్ వస్తాయి, ఇలా బురద వస్తుంది, మట్టి పడుతుంది అనే విషయం మాకు చెప్పలేదు. ఖాళీ పని చేయాలి అంటేనే మేము వచ్చినాము, కానీ లోపల ఇట్లా డేంజర్ జోన్ ఉంటుంది, మట్టి పడుతుంది, బురద పడుతుంటుంది, ఆ పైన రూఫ్ గూల్పై పక్క నుంచి వాటర్ ఊట వస్తుంటుంది, డేంజర్ ఇలా ఉంటుందని మాకు ముందు జాగ్రత్తలు చెప్పలేదు. వాళ్ళకు పని కావాలా, మేము కూడా డబ్బుల కోసం మేము వచ్చినాము, కానీ వాళ్ళు ఇంత డేంజర్ ఉంటుందని చెప్తే మేము వెళ్ళకపోతుండే అని స్థానికులు అంటున్నారు. సరే, ఆ వీడియోలు కూడా ఉన్నాయి. సో గవర్నమెంట్ ఎందుకు ఈ విధంగా చేసిందనే ప్రశ్నలు వస్తున్నాయి. సో ముఖ్యంగా ఈ ప్రాజెక్టు అసలు టేకప్ చేయొద్దని గతంలో కేసీఆర్ మాట్లాడినాడు. అసలు కేసీఆర్ మాట్లాడిన వీడియోలు కూడా మనం చూసినాం. అసలు ఈ ప్రాజెక్ట్ని చూసి మేము నవ్వాలా ఏడవాలా అని చెప్పేసి కేసీఆర్ గతంలో మాట్లాడినాడు. ఇంత డేంజర్ ఉంటుందని చెప్పేసి కేసీఆర్ ఈ ప్రాజెక్ట్ జోలికి పోలేదు. అసలు ఈ ప్రాజెక్టు తెలంగాణ తొలిదశ ఉద్యమంలో అంటే 1969-70 ఆ టైంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపిన తర్వాత ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలకు సంబంధించి కరువు ప్రాంతానికి ముఖ్యంగా పంటలు పండించుకోవడానికి, అలాగే చాలా వందల గ్రామాలకి వాటర్ కోసం ఈ యొక్క ప్రాజెక్ట్ని అప్పుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులు పాలకులు ఈ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ఇస్తాము, ఈ ప్రాజెక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ 1983లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ గురించి ఆయన చేస్తా అన్నాడు, స్టార్ట్ చేస్తున్నాడు అన్నాడు. ఇవన్నీ కూడా విన్నాం. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మళ్ళొక్కసారి పెడితే ఇది కాల్వనా లిఫ్టా సొరంగమా, లిఫ్టా సొరంగమా అని చర్చ పెడితే దీన్ని ఎక్కడ పెడతారు అధ్యక్ష? అగైన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అదేంది? టైగర్ వ్యాలీ, నాగార్జున సాగర్ టైగర్ వ్యాలీ ప్రాజెక్ట్ అంటారు అధ్యక్షత. ఈ టైగర్ వ్యాలీని పెట్టిన అధ్యక్ష ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి 44 కిలోమీటర్లు. దీనిలో టన్నల్ బోర్ మిషన్ అని పెట్టిన అధ్యక్ష, TBM మిషన్. దాని పద్ధతి ఎట్లుంటుందంటే అది ముందటికి పోదు, వెనకకు రాదు. కానీ 2005లో అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 2005లో దీన్ని శంకుస్థాపన చేసినారు. కానీ 2007లో పనులు స్టార్ట్ అయినాయి. 2007లో పనులు స్టార్ట్ అయినాయి. ఇలాంటి సో ఇది చాలా డేంజర్ ప్రాజెక్ట్ కాబట్టి ఎప్పుడు పనులు అక్కడ పెండింగ్ పడుతూనే వచ్చాయి. ఒకసారి ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మనం చూద్దాం. కేసీఆర్ కూడా మాట్లాడడం జరిగింది అసెంబ్లీలో. దీనికి సిస్టమ్ ఏంటంటే అధ్యక్ష, ఈ TBM ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చేసినా, ఎక్కడ టన్నల్ చేసినా ఏం చేస్తారంటే తవ్వుకుంటూ పోయి టన్నల్ 2 దిక్కుల నుంచి తవ్వుతారు అధ్యక్ష, ఇటువైపు నుంచి అటువైపు నుంచి తవ్వుకుంటా వచ్చి 2 కలిసినగా సొరంగం క్లియర్ అయిపోయిన తర్వాత ఆ మిషన్ మళ్ళీ పక్కకు తను దారి చేసుకుంటూ దానిలోకి పోతారు, దానిలో వదిలేస్తారు అధ్యక్ష. డెడ్ చేసిస్తారు, మిషన్ తీయరు బయటికి. అట్లాంటి TBM మెకానిజం ఇది, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే ఉంది. దానిలో ఆ టన్నల్ బోర్ మిషన్లు సొరగొట్టిన అధ్యక్ష. ఇక అవి ముందటికి పోవు, వెనుకకు రావు.
ఆ పని కాదు. ఇప్పుడు కూడా నేను ఇంజనీర్లు నడితే అధ్యక్ష, ఇప్పుడు కూడా అడిగితే ఇంకో 3 ఏళ్ళ అందాలకు అవుతాయి సార్ అంటున్నారు. ఇంకో 3 ఏళ్ళ అందాలకు అవుతాయి సార్ ఇదే విధంగా జరిగితే. అది శ్రీశైలంలో అప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళు పోడు, మొత్తం మునిగిపోడు, మళ్ళీ దాన్ని అంతా క్లియర్ చేసుడు. ఆయన ఈ ప్రాజెక్టు మిషన్కి సంబంధించి ఒకవేళ మిషన్ పాడవుతే మిషన్ చేయించడానికి అమెరికాకు పోవాలి అధ్యక్ష, అక్కడ నుంచి తీసుకొచ్చి పని చేయించాలి, అన్ని డబ్బులు అవుతాయి, ఈ ప్రాజెక్ట్ చాలా డేంజర్ ప్రాజెక్టు, ఈ ప్రాజెక్ట్ చూసి నవ్వాలా ఏడవాలా తెలియదు అని చెప్పేసి కేసీఆర్ అందుకే ఈ ప్రాజెక్ట్కి దూరం ఉన్నాడు అని చెప్పి చాలా వరకు వీడియోలు చూస్తాం. కానీ కేసీఆర్ కూడా ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించి ఇది ఎస్ఎల్బిసి ఇన్లెట్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఇన్ అవుట్ 2 ఉంటాయి కదా ప్రాజెక్ట్కి. ఇన్ ఏమో నాగర్ కర్నూలు జిల్లా దగ్గర ఇన్ అనమాట. సో ఇది ఇన్లెట్, అవుట్లెట్ అటువైపు ఉంది. సో ఇన్లెట్కి సంబంధించి ఇక్కడ వీళ్ళు 13.5 కిలోమీటర్స్ దగ్గరనే ఎందుకు వర్క్ స్టార్ట్ చేసినారు అంటే, కేసీఆర్ గవర్నమెంట్లో వీళ్ళు వర్క్ స్టార్ట్ చేసినప్పుడు 13 కిలోమీటర్స్ దగ్గరే అప్పుడు ఇలాగే మట్టి దిబ్బలు రూఫ్ పడిపోయింది. రూఫ్ పడిపోయిన తర్వాత ఇక్కడ వర్క్ ఆపేసినారు, ప్రాణ నష్టం ఉంటుంది. ఎప్పుడు ఇది 2019లో. సో ఇన్లెట్ నుంచి వర్క్తో పాటు అవుట్లెట్ నుంచి కూడా వర్క్ చేస్తున్నారు. ఈ మిషన్లు 2 ఉన్నాయి, మనం ఏదైతే మాట్లాడుకున్న మిషన్స్ ఉన్నాయో, ఇన్లెట్ నుంచి ఒక మిషన్, అవుట్లెట్ నుంచి ఒక మిషన్. సో ఇన్లెట్ మిషన్ దగ్గర 2019లో సేమ్ స్పాట్ దగ్గర మట్టి కూలిపోయింది, దిబ్బలు పడిపోయినాయి, వాటర్ రావడం జరిగింది. అప్పుడు ఈ ప్రాజెక్ట్ స్టాప్ చేసినారు. కానీ అవుట్లెట్ ఉంటుంది కదా, అవుట్లెట్ నుంచి కూడా మనం వర్క్ స్టార్ట్ చేయొచ్చు కదంటే అవుట్లెట్ నుంచి కూడా వర్క్ స్టార్ట్ చేసినారు. సో అవుట్లెట్ మిషన్ దాదాపు అవుట్లెట్లో 20 కిలోమీటర్లు పోయిన తర్వాత మిషన్ పాడైపోయింది. సో ఇన్లెట్లో ఇక్కడ 13 కిలోమీటర్స్ దగ్గర స్టార్ట్ చేసి అవుట్లెట్ 20 కిలోమీటర్స్ వరకు వర్క్ చేసినారు. కానీ 2023లో జనవరిలో ఈ ప్రాజెక్టు స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు స్టార్ట్ అయిందని మనకేం తెలుసు అని చాలామంది అనుకుంటారు. ఈ ప్రాజెక్టు స్టార్ట్ అయిన విషయం మామూలుగా టీవీలో పేపర్లో వస్తే తెలిసే వాళ్ళకి తెలిసి ఉంటుంది. కానీ సామాన్య ప్రజలకు ఎస్ఎల్బిసిలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాతనే ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు. ఈ ప్రాజెక్ట్ గురించి అందరు కూడా మాట్లాడుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు. అయితే 2023 జనవరిలో 20 కిలోమీటర్స్ వరకు అవుట్లెట్ నుంచి కూడా డ్రిల్లింగ్ అయింది. సో 20 కిలోమీటర్స్ అక్కడ నుంచి 20 కిలోమీటర్స్ డ్రిల్ చేసిన తర్వాత మిషన్ పాడైపోయింది. ఈ మిషన్ ఎక్కడ ఈ మిషన్ చేయిస్తారు, ఎక్కడ నుంచి రావాలంటే అమెరికా నుంచి రావాలి. సో అమెరికా రాబిన్ కంపెనీ ఈ మిషన్కి సంబంధించిన మరమ్మతులు చేయాలి. సో అమెరికా నుంచి వాళ్ళు మరమ్మతు చేయాలి. కొత్త మిషన్ తీసుకురావాలంటే చెన్నై వరకు షిప్లో తీసుకొచ్చి చెన్నై నుంచి మనం అక్కడికి తీసుకెళ్ళాలి. సో 2023లో అవుట్లెట్ నుంచి 20 కిలోమీటర్స్ డ్రిల్ అయిన తర్వాత సో మిషన్ పాడైపోయి అక్కడ వర్క్ పెండింగ్ అయిపోయింది. సో ఆ తర్వాత ప్రాజెక్ట్ని కేసీఆర్ గవర్నమెంట్ ముట్టుకోలేదు. ఇన్లెట్ నుంచి వాళ్ళు 2019లోనే అక్కడ ఇన్లెట్ నుంచి వర్క్ చేయడం ఆపేసినారు. ఎందుకంటే ఇన్లెట్ నుంచి అక్కడ బురద పడుతుంది, మట్టి వస్తుంది, ప్రాణ నష్టం ఉంటుందనే కేసీఆర్ గవర్నమెంట్ ముందస్తు జాగ్రత్తతోనే వాళ్ళ వర్క్ని ఆఫ్ చేయడం జరిగింది. సో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలి. ఎందుకంటే ఎంతోమంది ఉమ్మడి పాలకులు ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయలేకపోయినారు. రాజశేఖర రెడ్డి స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. మరోవైపు ఇలాంటి ఒక ప్రాజెక్ట్, ఇలాంటి కెనాల్కి సంబంధించిన కెనాల్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో ఒక ఏరియాలో జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసినట్టు 5 ఇయర్స్లోనే కంప్లీట్ కూడా చేసినాడు. సో అది డిస్టెన్స్ తక్కువ ఉంది. ఇది దాదాపు 44 కిలోమీటర్ల డిస్టెన్స్ కాబట్టి ఇది ఇంత డేంజర్ ప్రాజెక్ట్గా ఉంది. కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి ఫినిష్ చేసినాడు. సో కేసీఆర్ గవర్నమెంట్ కూడా ఇక్కడ ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ని ఆపేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్కి సంబంధించి చాలామంది వెళ్తున్నారు. అంటే ప్రాజెక్ట్లో ఇలా 8 మంది ప్రాణాలు ఆపదలో ఉన్నాయని చెప్పేసి మంత్రులు వెళ్తున్నారు. ఈ మంత్రులు మన రీసెంట్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, జూపల్లి కృష్ణారావు కానీ ఇలాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చెప్తున్నారంటే ఇంటర్నల్ టాక్ ఇది. అంటే ఇట్లా విఐపీలు వచ్చినప్పుడు, మినిస్టర్లు వచ్చినప్పుడు వాళ్ళు కూడా వెళ్తున్నారు లోపలికి. వాళ్ళు కూడా టనెల్లో ఏం జరుగుతుంది చూడ్డానికి వెళ్తున్నారు. సహాయక చర్యలు ఎట్లా అవుతున్నాయి, అక్కడ సిచ్యువేషన్ ఏందని మంత్రులకు ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది. ఆల్రెడీ కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు మొత్తుకుంటూనే ఉన్నారు, అరే మీకు బాధ్యత లేదా చూడరా అని. సో వీళ్ళు వెళ్ళి చూసినంత మాత్రాన అక్కడ పనులు ఏం ఫాస్ట్గా జరగవు. ఎందుకంటే వీళ్ళు వెళ్తేనే పనులు స్లోగా జరుగుతున్నాయి అంటున్నా. వీళ్ళు ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు వీళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళు ఆ 14 కిలోమీటర్స్ వరకు కాకుండా 12 కిలోమీటర్స్ వరకే లోకో పైలట్ ట్రైన్లో వెళ్తున్నారు. ఎందుకంటే 12 కిలోమీటర్స్ దాటంగానే మొత్తము ఇలా వాటరు, బురద, మట్టి పడుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో లోకో పైలట్ కూడా ముందుకెళ్ళదు. సో 12 కిలోమీటర్స్ వరకు వెళ్ళి అక్కడ పరిస్థితులు పర్యవేక్షించి వీళ్ళు బయటకు వస్తున్నారు. సరే వెళ్ళడం, చూడడం, రావడం బాగానే ఉంది. కానీ వీళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ముఖ్యంగా వేరే అధికారులు, అన్ని సెక్షన్స్కి సంబంధించిన అధికారులు చాలా వందల సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా మనం చూసినాం 120 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఉన్నారు, 24 మంది హైడ్రా సిబ్బంది ఉన్నారు, 24 మంది సింగరేణి ఎంప్లాయీస్ ఉన్నారు అక్కడ, ఇంకా 24 మంది సోల్జర్స్ ఉన్నారు.
మనకు ర్యాట్ మైనర్స్ ఉన్నారు, దాదాపు 120 మంది SDRF ఉన్నారు, మొత్తము 300కు పైగా అక్కడ ఇంజనీర్లు వివిధ సెక్షన్లకు సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా వర్క్ చేస్తున్నారు ఆ మట్టి కుప్పలు తీయాలని. ముఖ్యంగా ఈ ర్యాట్ మైనర్స్ ఏం చేస్తారు, వీళ్ళు చిన్న చిన్న హోల్స్ చేసి మట్టిని తీసేస్తుంటారు. ఇలా పనులు జరుగుతున్న క్రమంలో ఇలా మినిస్టర్స్ రావడం వల్ల మినిస్టర్స్కి ప్రోటోకాల్, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు మినిస్టర్లకు సెక్యూరిటీ కల్పించాలి, సేఫ్టీ సెక్యూరిటీతో వాళ్ళని లోపలికి తీసుకెళ్ళాలి, బయటికి రావాలి. అప్పటి వరకు వేరే వాళ్ళు వెళ్ళడానికి ఉండదు, రావడానికి ఉండదు. సో వీళ్ళు 12 కిలోమీటర్స్ వరకు వెళ్తున్నారు. సో వీళ్ళకు రావడం వల్ల అక్కడ పనులు ఇంకా డిలే అవుతుందని చెప్పేసి అక్కడ టాక్. సో మొత్తానికి అవుట్లెట్లో కూడా ఇప్పుడు మార్గం లేదు, మిషన్ ఫెయిల్ అయిపోయింది, ఆ మిషన్ బయటికి తీయడానికి కూడా లేదు. సో ఇన్లెట్కి సంబంధించి 14 కిలోమీటర్స్ జరిగే అక్కడ డిజాస్టర్ జరిగింది. మొత్తము ఈ 8 మంది వాళ్ళ పేర్లు మనోజ్ కుమార్, శ్రీనివాస్, సన్నీ సింగ్, గురుప్రీత్ సింగ్, సందీప్ సాహు, సంతోష్ సాహు, జట్కస్, అను సాహు. వీళ్ళు 8 మంది ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు. సో వీళ్ళతో పాటు బయటకు వచ్చేసిన వాళ్ళందరూ కూడా మాకు సరైన సేఫ్టీ ఇచ్చినప్పటికీ కూడా ఇలాంటి డేంజరస్ సిచ్యువేషన్ ఉంటుందని చెప్పేసి మాకు చెప్పలేదని. లోపలికి చాలామంది కేవలం ఇక్కడ ఈ తవ్వడానికి మిషన్లో పనిచేయడానికే కాకుండా, మిషన్లో పనిచేసే సిబ్బందే కాకుండా ఎలక్ట్రిక్ సిబ్బంది ఉంటారు, సిమెంట్ పనిచేసే మేస్త్రి సిబ్బందులు ఉంటారు, వైరింగ్ వేసే వాళ్ళు ఉంటారు, అక్కడ లోపల గాలి ఆక్సిజన్ ఇచ్చే పట్టుకునే సిబ్బంది కూడా ఉంటారు. సో ఇలా రకరకాల సెక్షన్లకు సంబంధించిన సిబ్బంది లోపలికి పోతారు. ఇక్కడ చాలా మందికి ఏంటంటే రూఫ్ కూలిపోయింది, రూఫ్ కూలిపోయి పడిపోయింది అని చెప్పేసి అంటున్నారు. రూఫ్ కంటే ముఖ్యంగా మట్టి దిబ్బలు పడిపోయినాయి. రూఫ్ ఎట్లా ఉంటుందో, ఒక మిషన్ లోపలికి వెళ్ళిన తర్వాత, మిషన్ డ్రిల్ చేసిన తర్వాత మిషన్లో నుంచి వాళ్ళంతా కూడా రూఫ్ కట్టుకుంటూ వస్తారు. మిషన్లో ఉన్న సిబ్బంది రకరకాల పనులు చేస్తారు కాబట్టి మిషన్ డ్రిల్ చేసి ఈ మిషన్ డ్రిల్ చేసుకుంటూ పోతుంటే లోపల చుట్టుముట్టు సిమెంట్తో వీళ్ళు సిమెంట్ కట్టే వాళ్ళు సిమెంట్ కట్టేస్తూ ఉంటారు, రూఫ్ కట్టుకుంటూ లోపలికి వెళ్తున్నారు. సో అక్కడ రూఫ్ కంటే ముఖ్యంగా మట్టి దిబ్బలు పడిపోయినాయి. సో డ్రిల్ చేయగానే మట్టి దిబ్బలు పడిపోయినా పక్కనే వాటర్ ఉంటుంది కాబట్టి. సో ముఖ్యంగా ఈ ప్రాజెక్టు, ముఖ్యంగా ఈ SLBC ప్రాజెక్టు నిర్మాణం అవుతే ఏం జరుగుతుంది, అసలు నల్గొండలో వాటర్ సమస్య లేదు కదా, నల్గొండలో బాగానే ఉంది కదా అనుకుంటున్నారు. కానీ ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకు సంబంధించి సాగునీరు, త్రాగునీరు కోసం ఈ ప్రాజెక్ట్ని అయితే అప్పటి నుంచి మన సీఎంలు టేకప్ చేసినారు. ముఖ్యంగా చూద్దాం ఏం చేస్తారంటే ఈ SLBC ద్వారా 30 TMCల కృష్ణా జలాలను తరలిస్తారు. దీని ద్వారా 4,20,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది. అలాగే 516 గ్రామాలకి 516 విలేజెస్కి తాగడానికి వాటర్ వస్తుంది. అక్కడ ముఖ్యంగా రకరకాల సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఫ్లోరైడ్ బాధితులు ఎక్కువ మంది ఉన్నారు నల్గొండ జిల్లాలో. వాళ్ళకి సంబంధించి ఈ ప్రాజెక్ట్ని, ఇంత కష్టమైన ప్రాజెక్ట్ అయినా గవర్నమెంట్ పూర్తి చేయాలని అనే ఉద్దేశంతో ప్రాజెక్ట్ని టేకప్ చేసింది. అంటే 4,20,000 ఎకర్స్కి వాటర్ రావడం, 516 గ్రామాలకు వాటర్ ఇవ్వడం అంటే నార్మల్ విషయం కాదు. సో అందుకే ఎంత కష్టమైన, ఎంత డేంజర్ ప్రాజెక్ట్ అయినా ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. సో మనం అనుకున్నాం కదా ఇన్లెట్ అవుట్లెట్, ఇన్లెట్లో 13 కిలోమీటర్స్ పైన డ్రిల్ జరిగింది, గతంలోనే జరిగింది. సో అవుట్లెట్లో 20 కిలోమీటర్స్ జరిగిందని. సో మధ్యలో 9 కిలోమీటర్స్ మాత్రమే వర్క్ చేయాల్సింది. సో ఇది ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ కంటే ముందు ముఖ్యంగా ఇది ప్రాజెక్ట్ అనుకోండి, ఇది ఇన్లెట్లో ఈ 13 కిలోమీటర్స్ ఇన్లెట్లో డ్రిల్ చేసిరు ఇక్కడ వరకు. అవుట్లెట్లో 2019కి సంబంధించి ఈ 13 కిలోమీటర్స్ ఇక్కడ వరకు డ్రిల్ చేయడం జరిగింది 2019లో. సో 2019లో 30 కిలోమీటర్స్ డ్రిల్ చేసిన తర్వాతే ఇక్కడ అప్పుడు మట్టి పడడం ఆగిపోయింది, ఇలా మట్టి పడి ఇదంతా వర్క్ అయిపోయింది. సో 2023లో మళ్ళీ అవుట్లెట్ నుంచి 20 కిలోమీటర్స్ డ్రిల్ చేసినారు. సో ఇక్కడ మిషన్ చనిపోయింది, ఇక్కడ మిషన్ చెడిపోయింది. సో ఈ వర్క్ అయిపోయింది. సో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ 13 కిలోమీటర్స్ దారి 14 కిలోమీటర్స్ దగ్గరే వర్క్ స్టార్ట్ చేసింది. ఈ వర్క్ దగ్గరే ఇక్కడే ఇలా మట్టి దిబ్బలు పడిపోయి వర్క్ ఆగిపోయింది. సో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మొత్తం ఈ 43 కిలోమీటర్స్ ప్రాజెక్ట్కి సంబంధించి 43 పాయింట్ చేంజ్ ఉంది. ఈ కిలోమీటర్స్ ప్రాజెక్ట్కి సంబంధించి 34 కిలోమీటర్స్ వరకు డ్రిల్ అయితే జరిగింది. ఇన్లెట్ నుంచి 13 కిలోమీటర్స్ పైన, అవుట్లెట్ నుంచి ఒక 20 కిలోమీటర్స్, దాదాపు 34 కిలోమీటర్ల వరకు డ్రిల్ అయితే జరిగింది. కేవలం 9 km మిగిలింది. ఈ 9 kmకి సంబంధించి ఇప్పుడు మొన్న రీసెంట్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ 13 కిలోమీటర్స్ దాటి 14th కిలోమీటర్ దగ్గర వర్క్ స్టార్ట్ చేసింది. సో ఎప్పుడైతే పెండింగ్ మట్టి దిబ్బలు పడి ఆగిపోయిందో ఆ ప్రాజెక్ట్ని మళ్ళీ రీస్టార్ట్ చేసిన రోజే వాళ్ళు కొద్దిగా ముందుకెళ్తున్న క్రమంలోనే ఇలా మట్టి దిబ్బలు పడిపోయి 8 మంది అక్కడే చిక్కుకుపోయినారు. సో ఇది ఇన్సిడెంట్కి జరిగినటువంటి మొత్తం ఇన్సిడెంట్ డీటెయిల్స్. సో ఓవరాల్గా 34 కిలోమీటర్స్ వరకు డ్రిల్ అయితే అయింది, ఇన్లెట్ నుంచి అవుట్లెట్ నుంచి కలిపి.
ఇంకా 9 కిలోమీటర్స్ కనుక వర్క్ అంటే డ్రిల్లింగ్ అనేది పూర్తవుతే, సో డ్రిల్లింగ్ చేసేటప్పుడే వాళ్ళు రూఫ్ కట్టేస్తూ ఉంటారు వర్కర్స్. 43 కిలోమీటర్ల పైన ఉన్నటువంటి ఈ యొక్క క్యానల్కి సంబంధించి, టనెల్కి సంబంధించి ఇంకా కేవలం 9 km మాత్రమే మిగిలింది. 9 కిలోమీటర్స్ కనుక ఈ డ్రిల్లింగ్ అంతా పూర్తవుతే, సో ఓవరాల్గా 90% ఆఫ్ ఈ ప్రాజెక్ట్ పూర్తయినట్టే. కానీ 9 కిలోమీటర్స్ చేయలేకపోతుంది. 9 కిలోమీటర్స్ వరకు వెళ్ళి ఇలాంటి దారుణ సంఘటన అయితే అక్కడ జరగడం జరిగింది.